నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పవర్ ఉంటే ఆయారం, పవర్ పోతే గయారం. దశాబ్దాలుగా రాజకీయం పవర్ పాలిటిక్స్ను వంటబట్టించుకుంది. పోయే ముందు పార్టీపై బండలు వేసి మరీ పోతున్నారు నేతలు. తమ పార్టీలోకి వస్తే ఆ నేతలు ఉన్నతులు, పోయినోళ్లు పాపాత్ములని శాపాలు పెడుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు, ఈ నేత ఆ నేత అని మినహాయింపు లేదు. అందరూ పవర్ పాలిటిక్స్ తానులోని ముక్కలుగా మారిపోయారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపుతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గిరేపాయి. దీంతో కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ మహిళా నేతలు విరుచుకుపడుతున్నారు. మహిళల మనోభావాల్ని గాయపరిచిన కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు మహిళా కమిషన్ సుమోటోగా కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పవర్ మే పరమాత్మ, పవర్ పోతే జంపింగ్ జపాంగ్, ఉండమని అధినేతలు మొత్తుకున్నా బేఖాతర్. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని కలరింగ్. తమ పార్టీలో చేరినప్పుడు శుద్ధపూసలు, తమ ఎమ్మెల్యేలు పార్టీ మారితే మాత్రం ద్రోహులు. ఇందులో ఏ పార్టీకి ఇసుమంత తేడా లేదు. అన్ని పార్టీలది ఇదే తంతు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపాయి. తమకు హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై కౌశిక్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తామని ఏకంగా మీడియా సమావేశంలోనే చీరా గాజులను చూపించారు. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిపై ఘాటు పదజాలాన్ని ప్రయోగించారు. దెబ్బలు తప్పవంటూ చెప్పు చూపించారు. భార్యాబిడ్డల్ని అడ్డుపెట్టుకుని హుజూరాబాద్లో ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి చీరా గాజులు పంపాలనుకుంటే మొదట కేసీఆర్ కేటీఆర్లకే పంపాలని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఇతర పార్టీ నాయకుల చేరికతో అని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో అంటూ కౌశిక్ రెడ్డికి సమాధానమిచ్చారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని మహిళా కమిషన్ విచారణకు పిలవాలని పేర్కొన్నారు. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో పాటు తమకు హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయింపుల కింద కోర్టుకు కూడా ఎక్కారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అసెంబ్లీ స్పీకర్కు కీలక సూచనలు చేసింది. అయితే ఇరు పార్టీల నేతలు మాత్రం ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీలాగా వ్యవహరించడం లేదని, ఉప ప్రాంతీయ పార్టీలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. పార్టీ అధికారం నుంచి దూరమైన చోట రాజకీయ విలువలు, రాజ్యాంగం ఆదర్శమంటూ చిలక పలుకులు పలుకుతున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్న చోట మాత్రం అవే విలువలను తుంగలోకి తొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ఫిరాయింపులపై ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్యారెక్టర్ లేదని ఘాటు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ రాహుల్ గాంధీ అయినా తాను ఫిరాయింపులపై చెప్పిన మాటలను గౌరవించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు సైతం అంతే ధీటుగా బదులిస్తున్నారు. అసలు మీరు మాకు చెప్పేదేంటి? ఒక్కసారి మీ గత చరిత్ర తవ్వి చూడండి, మీరేంటో. మీ రాజకీయ పార్టీ పాటిస్తున్న విలువలు ఏ పాటివో తెలుస్తాయంటూ సెటైర్లు వేస్తున్నారు.
అసలు బీఆర్ఎస్ నేతలు రాజకీయ విలువలు, రాజ్యాంగం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గతంలో మీరు చేసినప్పుడు సరైనదిగా భావించిన విషయం ఇప్పుడెలా తప్పవుతుందని నిలదీస్తున్నారు. అసలు రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు బీజం వేసిందే కేసీఆర్ అని గుర్తు చేస్తున్నారు. 2014 సమయంలో విపక్షాలు లేకుండా చేసేందుకు కేసీఆర్ అండుకో ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటున్నారు. అంతెందుకు 15 సీట్లు గెలిచిన తెలంగాణ టీడీపీని ఎలా విలీనం పేరుతో రాష్ట్రంలో లేకుండా చేశారో అందరికీ తెలుసన్నారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు కూడా నేరుగా సీఎం హోదాలో కేసీఆర్ పార్టీ నేతలకు ఫోన్లు చేసి మరి పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ నీతి విలువలు ఎక్కడికి పోయాయని ప్రశ్నిస్తున్నారు. అసలు టీడీపీకి రాజీనామా చేయకుండా గులాబీ పార్టీలో చేరిన వెంటనే మంత్రైన తలసాని శ్రీనివాసరావు విషయంలో ఎలా ప్రవర్తించారో గుర్తులేదా అని నిలదీస్తున్నారు. వేరే పార్టీకి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. పద్ధతిగా విపక్ష పార్టీలో ఉన్న అరిక గాంధీకి పీఏసీ పదవి ఇవ్వడం తప్పెలా అవుతుందంటున్నారు. విపక్ష పార్టీని లేకుండా చేసేందుకు పార్టీల సభాపక్షాలను నేరుగా గులాబీ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ నీతి పన్నాగాలు ఎక్కడికి పోయాయో చెప్పాలంటున్నారు. వైఎస్ఆర్పీలో టీడీపీలో ఉన్న వాళ్ళని తీసుకున్నప్పుడు ఏం చేసిండ్రు? అదేవిధంగా మీరు టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో తీసుకున్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నారా లేదా? మంత్రి చేసిండ్రా లేదా? ఇదేమిట్రా బాబు, మా 19 మంది కలిస్తే 12 మందిని తీసుకున్నారా లేదా? ఆనాడు ఆలోచన రాలేదా? ఇవాళనేమో అన్యాయం జరిగిపోయింది, ఆయన తీసేయండి, ఈయన తీసేయండి, మీరే మొదలు పెట్టింది కదరా భయ్ మొదలు. అంతెందుకు గత 2 ఏళ్ల కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ నేతలను ఎలా పార్టీలోకి లాక్కుందో గుర్తుకు తెచ్చుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ మొట్టమొదటి శాసనసభలో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు, బీఎస్పీకి 2 సీట్లు వచ్చాయి. ఇదే నిబంధనల్ని ఉపయోగించిన టీఆర్ఎస్ ఆ 2 పార్టీల శాసనసభా పక్షాలను తమలో విలీనం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు 2018 డిసెంబర్లో కూడా తెలంగాణ శాసనమండలిలోని 4 కాంగ్రెస్ ఎమ్మెల్సీలను నాటి అధికార పార్టీ ఇలాగే కలిపేసుకుంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 18కు చేరింది. వీరిలో 3/2 అంటే 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేశారు. గత దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల సంస్కృతి అధికమైంది. సాక్షాత్తు పార్టీల అధినేతలే మేం గేట్లు తెరుస్తున్నామని ప్రకటించి మరీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీస్తున్నారు. అంతేకాదు మీ పార్టీలో ఎమ్మెల్యేలకు తగిన గుర్తింపు లేక మా దగ్గరకు వస్తున్నారంటూ సమర్థించుకుంటున్నారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు సీఎం రేవంత్ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. తెలంగాణలో ఆయారాం గయారాంల సంస్కృతి పెచ్చిమీరిపోయింది. ముఖ్యంగా పవర్ పాలిటిక్స్ దే రాజ్యం. పవర్లో ఉన్న పార్టీలో చేరితే తమ పనులు చక్కబెట్టుకోవచ్చు, కాంట్రాక్టులు సంపాదించుకోవచ్చు, కోట్లు వెనకేసుకుని దర్జాగా బతకొచ్చు. బుగ్గకారు, విఐపి ప్రోటోకాల్, సెక్యూరిటీ కేటాయింపు, అబ్బో ఒకటేమిటి, అంతా రాజభోగం. అందుకే పవర్ పాలిటిక్స్కు నేతలు అలవాటు పడ్డారు. పవర్ లేదంటే జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల భోగాలు పదవులు అనుభవించిన నేతలు కూడా పదవి కోల్పోయిన తర్వాత అదే పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీ పవర్ కోల్పోయిందంటే చాలు వెంటనే అధికార పార్టీలోకి జంప్ కావడం కామన్ అయిపోయింది. ఏమైనా అంటే మాకోసం కాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని చిలక పలుకులు పలుకుతున్నారు. పనిలో పనిగా అంతవరకు తామున్న పార్టీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు. వాటి కారణంగానే తాము పార్టీని వీడాల్సి వస్తోందని చెబుతున్నారు. అధినేత పైన, పార్టీ పైన విమర్శల బండలు వేసి తప్పుకుంటున్నారు. అయితే నేతలు పార్టీ మారుతున్నప్పుడు అప్పటి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని జంప్ అవుతున్నారు. వెనక ఉన్న క్యాడర్ను పట్టించుకున్న పరిస్థితి ఉండడం లేదు. 2014లో కేసీఆర్ తొలిసారి సీఎం అయినప్పుడు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను ఆయన పార్టీలో చేర్చుకున్నారు. దాన్ని సమర్థించుకుంటూ ఆయన చెప్పిన సమాధానం బలమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రంలో పాలన బాగుంటుందని, అందుకే పార్టీలను పక్కన పెట్టి మరీ నేతలు గులాబీ దళంలో చేరుతున్నారన్నారు. ఇది పార్టీల్లో నేతల సమస్య కాదని, రాష్ట్రాభివృద్ధికి కలిసి వస్తున్నారన్నారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచిన 18 మందిలో 12 మందిని పార్టీలో చేర్చుకున్నారు నాటి సీఎం కేసీఆర్. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని సైతం తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా పక్కాగా రాజ్యాంగబద్ధంగా జరిగిందన్నారు. ఇందులో ఎలాంటి తప్పు లేదని సమర్థించుకున్నారు. తాము ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదన్నారు. వారు తమ శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తామంటే ఆహ్వానించినట్లు చెప్పారు. ఇప్పటి సీఎం, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడంపై ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. అంతేకాదు
తమ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల ఓటమే ధ్యేయంగా పనిచేయాలని క్యాడర్కు సూచించారు. వారంతా పార్టీకి ద్రోహం చేశారని, అలాంటి వారిని అసెంబ్లీ గేటు ముట్టకుండా చూస్తామన్నారు. రాహుల్ హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా బీఆర్ఎస్పై రేవంత్ మండిపడ్డారు. మరోవైపు కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారన్నారు భట్టి విక్రమార్క. తమ ఎమ్మెల్యేలు విడివిడిగా వచ్చి తాము బీఆర్ఎస్లో చేరతామన్న తర్వాత వారి సంఖ్య పెద్దదయ్యే వరకు వేచి చూసి ఆ తర్వాత విలీనమంటున్నారని కేసీఆర్పై మండిపడ్డారు. ఇది కరెక్ట్ కాదన్నారు. మేము ఆల్రెడీ ఆ పార్టీ మారిన శాసనసభ్యుల మీద ఇప్పటికే సభాపతి గారికి వారిని డిస్క్వాలిఫై చేయమని చెప్పి పిటిషన్స్ ఇచ్చాం. ఆ పిటిషన్స్ పెండింగ్ ఉన్న తర్వాత వాళ్ళు ఇచ్చేది ఏది చెల్లదు. సో ముందు ఆ పిటిషన్ ఫైనల్ చేయాలి. నేను దీనికంటే ముందు ఇచ్చిన డేట్స్ ఉన్నాయి, దాన్ని ఫైనల్ చేసి ఆయన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తుండా చేయట్లేదా ముందు అది చెప్పి తేల్చిన తర్వాత అప్పుడు ఇంకో పిటిషన్ తీసుకోవాలి. అలా చేయకుండా ఏం చేసినా కానీ ప్రజాస్వామ్యంలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఓ పెద్ద మాయన మచ్చ తెచ్చినట్టుగా సభాపతి గారును ఈ ముఖ్యమంత్రి గారు మిగిలిపోతారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం వల్ల టీఆర్ఎస్కు రాజకీయంగా వచ్చిన లాభమేదీ లేదు. కానీ ప్రతిపక్షాన్ని బలహీనపరచడం దాని వెనక ఉన్న ఎజెండా. ఇక ఎంఐఎం మిత్రపక్షమే కనుక శాసనసభలో ఎదురులేని రాజకీయ శక్తిగా 2023 వరకు టీఆర్ఎస్ కొనసాగింది. శాసనసభలో ఓటింగ్ సమయంలో విప్ ఉల్లంఘించడం ఒక్కటే ఫిరాయింపునకు నిదర్శనం కాదని, ఉన్న పార్టీకి రాజీనామా చేసినా వేరే పార్టీలో చేరుతున్నట్లు బాహాటంగా ప్రకటించినా అది కూడా ఫిరాయింపు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పిచ్చింది. కానీ ఆచరణలో ఫిరాయింపులు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. విలీనం పేరిట ఫిరాయింపులు జరిగాయి. విలీనానికి కావలసిన సంఖ్య కన్నా తక్కువ మంది ఫిరాయించినట్లు ప్రకటించినప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. నాటి స్పీకర్ ఈ ఫిర్యాదుల్ని పక్కనబెట్టి 12 మంది రాగానే విలీనమని ప్రకటించేశారు. ఒకరిద్దరు చొప్పున వస్తూ ఉంటే పార్టీ ఫిరాయింపు నిషేధం కింద అనర్హుడిగా ప్రకటించకుండా 12 మంది కాగానే విలీనమని స్పీకర్ ఆమోదించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూరుతుందని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి. దీంతో తమ ప్రభుత్వం ఎలా పడుతుందో చూస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే వేగంగా వ్యూహరచన చేసి ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారు. మరోవైపు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి తర్వాత నేతలు వరుసగా కాంగ్రెస్ కీలక నాయకులకు టచ్లోకి వస్తున్నారు. ఫలితంగా వారందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదు. ఇది ఖచ్చితంగా తప్పేనంటున్నారు గులాబీ పార్టీ నేతలు. కోర్టు తీర్పుతో వీరందరూ రాజీనామాలు చేయాల్సి వస్తుందని, అప్పుడు బంపర్ మెజార్టీతో తమ పార్టీ నేతలు గెలుస్తారని వీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. కొంతమందితో ముఖాముఖి సమావేశమై హామీలు ఇచ్చారు. కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్, శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వబోమంటూ సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కీలక కార్పొరేషన్ చైర్మన్ పోస్టులనిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంత్రి పదవి ఇస్తామంటే తమతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు ఒకరిద్దరు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ విధానపరంగా పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని పేర్కొంటున్నాయి. అయితే పార్టీలో చేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపేందుకు కీలకమైన కార్పొరేషన్ పదవులు ఆఫర్ చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లి మరి ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధినాయకత్వంతో చర్చించినట్లు ప్రచారం సైతం జరిగింది. తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం, తాము చేస్తే అంతా రాజ్యాంగబద్ధం, ఎదుటివారు చేస్తే చట్టవిరుద్ధం, తాము చేసినప్పుడు పక్కాగా సమర్థించుకుంటారు, ఎదుటి పార్టీ చేస్తే మాత్రం గగ్గోలు పెడతారు, పవరున్న వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నేతలు. ఈ అంశంలో ఎవరూ అతీతులు కాదు, ఏ నేతలు పతిత్తులు కాదు, అందరూ అదే తాను ముక్కలు. తమదాకా వస్తే చాలు శ్రీరంగ నీతులు చెబుతున్నారు, రాజ్యాంగ విలువలంటూ నొక్కి వక్కాణిస్తున్నారు. అధికారదండం చేతిలో ఉంటే చాలు అన్ని పనులు చకచకా పూర్తయిపోతాయి. పగ్గాలు పార్టీల చేతులు మారుతూ ఉంటాయి, కానీ అవి చేసే పని మాత్రం మారదు. ఏ పార్టీ అయినా సరే తాము బలంగా ఉండాలి, ప్రత్యర్థి బలహీనుడిగా మారాలి. ఇందుకోసం అడ్డంకిగా ఉన్న ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను వాడుకుని బిందాస్గా గడిపేస్తాయి. దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ఫిరాయింపులు ఇవాళ కొత్తగా ఏం జరగడం లేదు. ఇందులో కేంద్రం, రాష్ట్రం అన్న తేడా లేదు. ఏ అధినేత మినహాయింపు కాదు. అధికారమో, డబ్బో, కాంట్రాక్ట్లో మరికొన్ని ప్రయోజనాలు ఆశించి చట్టసభల్లోకి అడుగు పెడుతున్న వారు ఎక్కువ మంది ఉన్నందున పార్టీ ఫిరాయింపులకు వెనకాడడం లేదన్నది వాస్తవం.
చాలామంది రాజకీయ నాయకులు నైతిక విలువలు, రాజ్యాంగ సూత్రాలకు జంకు గొంకు లేకుండా సులభంగా వెన్నుపోటు పొడిచేస్తున్నారు. దీనికి మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఉదంతంగా తీసుకోవచ్చు. సాధారణంగా ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి మారితే వారిపై అనర్హత వేటు పడుతుంది. అంటే వారి పదవి పోతుంది. వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు మాటిమాటికి పార్టీలు మారకుండా ఈ రూల్ తెచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఈ నిబంధన ఉంది. ఇంతకుముందు పార్టీ మారాలనుకునేవారు తమ పదవులకు రాజీనామా చేసేవారు. నేతల్లో నైతికత తగ్గిపోవడంతో పార్టీ ఫిరాయింపులు అదుపు చేయడం కోసం ఈ రూల్ తీసుకొచ్చారు. అయితే ఇందులో ఒక మినహాయింపు ఉంది. ఏదైనా ఒకే పార్టీలో 3/2 మంది ఆ పార్టీ వదిలి కొత్త పార్టీ పెట్టాలని అనుకున్నా లేదా వేరే పార్టీలోకి మారాలని అనుకున్నా వారిపై అనర్హత వేటు పడదు. వారు ఏ సమస్య లేకుండా తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవుల్లో కొనసాగవచ్చు. సరిగ్గా ఈ నిబంధనలోని ఈ లొసుగునే ఉపయోగించుకున్న అధికార పార్టీలు ఇతర పార్టీలు తమలో విలీనమయ్యేందుకు పచ్చజెండా ఊపాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే విడిగా పార్టీ మారితే వారిపై వేటు పడుతుంది. అందుకే ఎమ్మెల్యేలందరూ ముందే మాట్లాడుకుంటారు. సుమారు 3/2 మంది విలీనమయ్యేందుకు ఒప్పుకోగానే వారంతా ఒకేసారి బయటకు వచ్చి తమ పార్టీని అధికార పార్టీలో విలీనం చేయాలని స్పీకర్ని కోరతారు. ఆయన నిబంధనల ప్రకారం వారిని విలీనం చేస్తారు. ఎన్నికలను ఎదుర్కోవడమే కాకుండా పార్టీ మారేవారి ద్వారా బలం పెంచుకోవాలనుకునే అధికార పార్టీలకు ఈ దారి బాగా ఉపయోగపడుతోంది. ఈ పార్టీ విలీనాల్లో స్పీకర్లు కీలక పాత్ర పోషించారు. ఒక్కో ఎమ్మెల్యే పార్టీ మారుతుంటే ప్రతిపక్షాల ఫిర్యాదులను పట్టించుకోకుండా అధికార పక్షానికి కావలసినంత మంది వచ్చాక వారిచ్చే అభ్యర్థులను స్వీకరిస్తూ తన విశిష్ట అధికారాలను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగిస్తున్నారన్న విమర్శలున్నాయి. స్పీకర్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేకపోవడమే వారికి బలం అవుతోంది. తెలంగాణ వాదమే ఎజెండాగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఫక్తు రాజకీయ పార్టీగా అవతరించడంతో మిగతా పార్టీల అవలక్షణాలన్నీ వచ్చి చేరాయి. అవకాశవాదులకు పెద్దపీట వేయడం, సంపన్నులను వెతికి గాలించి టికెట్లివ్వడం, ఇతర పార్టీల నుంచి భారీగా వలసల్ని ప్రోత్సహించడం, మరో పార్టీ తెలంగాణలో బతికి బట్టకట్టకూడదని నిర్ణయించుకోవడం వంటి చర్యలతో ఆ పార్టీ చావు దెబ్బతింది. ఇప్పుడు ఆ పార్టీ అనుసరించిన రాజకీయ రణనీతినే కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తోంది. దీంతో వారిని గట్టిగా ఏమీ అనే పరిస్థితి లేదు. అన్నా సరే మీరు చేసిందేగా వారు చేస్తోంది అని ప్రజలు సైతం తేలిగ్గా తీసుకుంటున్న పరిస్థితులున్నాయి. భారత రాజకీయ వ్యవస్థ పార్లమెంట్, విధానసభల ఫిరాయింపుల ద్వారా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఎక్కువ అస్థిరతను, గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఫిరాయింపుల వ్యతిరేకతపై 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీన్ని రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 101, 102, 190, 191లు కూడా పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతాయి. ఓ సభ్యుడు స్వచ్ఛందంగా ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేయడం, తాను ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ ఆదేశాలకు భిన్నంగా సభలో ఓటు వేయడం లేక గైర్హాజరవడం వల్ల పార్టీ సభ్యత్వం రద్దవుతుంది. కానీ అతని సభ సభ్యత్వం రద్దు కాదు. నామినేటెడ్ సభ్యులకు సంబంధించి నామినేట్ అయిన ఆ సభ్యుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడైతే ఆ పార్టీ సభ్యుడిగా పరిగణిస్తారు. పదవీ ప్రమాణం చేసిన 6 నెలల లోపున మొదట ఏ పార్టీ సభ్యత్వాన్ని పొందితే ఆ పార్టీ సభ్యుడుగానే పరిగణిస్తారు. నామినేటెడ్ సభ్యుడు ప్రమాణం చేసిన 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యుడిగా చేరినట్లయితే అతని సభ్యత్వం రద్దవుతుంది. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఆ తర్వాత ఏదైనా ఇతర రాజకీయ పార్టీలో చేరినట్లయితే ఆ సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన తర్వాత రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకున్న సభ్యులకు తర్వాత ఇతర పార్టీలోకి వెళితే సభ్యత్వం రద్దవుతుంది. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన వారికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్, రాష్ట్ర శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ఈ షెడ్యూల్ వర్తించదు. దీనికి కారణం ఆయా పదవుల్లో చేరిన వారు ముందుగానే పార్టీలకు రాజీనామాలు చేసి ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది ఉండదు. ఫిరాయింపుల చట్టం కింద సభ్యుడిగా కొనసాగే అర్హతను ఒక సభ్యుడు కోల్పోయాడా లేదా అన్న అంశం వివాదాస్పదమైనప్పుడు సందర్భానుసారంగా సభ చైర్మన్ లేదా సభాపతి నిర్ణయమే అంతిమ నిర్ణయం. పార్టీ ఫిరాయింపు, పార్టీలో చీలిక, పార్టీ విప్ను ధిక్కరించి ఓటు వేయడం లేక గైర్హాజరు కావడం మొదలైన అంశాలు వివాదాస్పదంగా మారినప్పుడు ఆ వివాదాలపై అంతిమ నిర్ణయం స్పీకర్కు వదిలేయడం జరిగింది. మంత్రివర్గ సంఖ్యను తగ్గించడానికి, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మరింత శక్తివంతం చేయడానికి 91వ రాజ్యాంగ సవరణను రూపొందించారు. ఇది 2004 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో ఎన్ని చట్టాలున్నా, ఎన్ని కొత్త చట్టాలు, విధానాలు రూపొందించినా వాటిని పటిష్టంగా అమలు చేయకుంటే ఖచ్చితమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ నిబంధనల విషయంలో పార్టీల అధినేతలు ఓ లైన్కు కట్టుబడి ఉంటే
ఇలాంటి కట్టుబాట్లు కాస్త అమలయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ తాము అధికారంలోకి రావాలి, 30-40 ఏళ్లు తామే అధికారంలో ఉండాలి, తాము తప్ప ఇంకొకరు ఈ రాష్ట్రాన్ని పాలించలేరన్న అతి విశ్వాసం, ఆశలు చట్టాలను పక్కన పెట్టేస్తున్నాయి. అయితే పవర్ పోయిన తర్వాత ప్రత్యర్థి పార్టీ పెడుతున్న కేసులు, వాటిని ఎదుర్కోవడం విషయంలో మాత్రం నేతలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని పార్టీలు సైతం తెరమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.